మేము ఒక బ్రదర్స్ లాగా ఉంటాం, రాజకీయంగా మాట్లాడతాం. ఇలా రాహుల్ గాంధీని ఒకడు ఏది పడితే అది మాట్లాడుతుంది. వాళ్ళకి తెలివిందా ఏం మాట్లాడుతున్నాడు? వాళ్ళ ఫ్యామిలీయే సాక్రిఫైస్ ఫ్యామిలీ. ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, మరి రాహుల్ గాంధీ, ప్రియాంక, సోనియా గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలంటే ఎప్పుడో అవుతుండే. 10 సంవత్సరాలు వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చింది. మీరేమో రెచ్చగొట్టింది మీరే, హైదరాబాద్ ను ధ్వంసం చేసింది మీరే. ఎంప్లాయీస్ అందరు A to C అన్ని కులాలు సపోర్ట్ చేస్తే తెలంగాణ సాధ్యపడ్డది. గొడవలు కూడా పెట్టించిండ్రా హైదరాబాద్ లో. ఎంతమంది ఇల్లు వలగొట్టి తెలంగాణ ఉద్యమంలో అంటే అది ప్రీ ప్లాన్డ్. మనోడు మ్యాచ్ బాక్స్ దొరకలే అని చెప్పుకొని చంపేసి అట్లా ఎంతమంది చంపిండు. కొంతమందిని టాక్ ఏముందంటే ఆయన చాలా మందికి జైరాబాద్ లో కూడా మా సోదరుడు యూనివర్సిటీలో చనిపోతే ఆ టాక్ ఏముందంటే వీళ్ళు ఎక్కువ చంపేసిరని. అంటే మంది ప్రాణాలు తీసి అడ్రస్ లేని కొడుకులు ఇలా తెలంగాణ మేము సాధించామని చెప్పి మొత్తం దండుకు. మనకేమో కాంగ్రెస్ లా ఇలా ప్రొఫెషనల్స్ కాదు, వాళ్ళేమో మొత్తం క్రీమ్ తినేసిరు, లక్షల కోట్లు అప్పు చేసేసిండ్రు. మేము పీకి పడగొట్టినామంట. పీకి పడగొట్టింది ఏం లేదు. ఇవాళ ప్రజలు గమనించాలి. 8 నెలలే అయింది. ఆ అంటే ఊ అంటే మా గౌరవ ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేస్తుండ్రు. నేను ఒకటే చెప్తున్నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, మీరు ఏ కార్యకర్తలు ఏ పార్టీ వాళ్ళైనా మన కుటుంబ సభ్యులే. ఇది గమనించి ఇది దృష్టిలో పెట్టుకొని ఎవరు రెచ్చగొట్టినా గోమారంలైనా ఏమైనా హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని మాజీ గౌరవ ముఖ్యమంత్రిని తిరగనీయకూడదు. అది మా సత్తా చూపిస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మా రేవంత్ అన్న చెప్పినా కూడా మేము వినే పరిస్థితి ఉండదు. ఆ టైం వస్తే ఒక్కసారి ఆ హీల్డ్ పాయింట్ దాటితే ఎవరి అయ్యకు కూడా అయినామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దేనికైనా లిమిటేషన్స్ ఉంటాయని పదే పదే చెప్తా ఉన్నా. ఆడ మర్డర్లైన ఇట్లా తీసుకుంటే ఇంత పెద్ద చిట్టా ఉంది ఇలా చేసిన లెక్కలు. అరే పొద్దున పూట కేటీఆర్ గాంధీ బర్త్డే ఉంటే వాడు బర్త్డే కోరిని అలవకపోతుండే, రాత్రి పోయి రాజులతో దావత్లను కలుస్తుండే, బర్త్డే ఆళ్లతో సెలబ్రేట్ చేసుకుంటుండే. ఇప్పుడు ప్రభుత్వం పోగానే మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అంటూ ఏంద్రాబా ఇది? ఏం పని లేదా మీకు? రెచ్చగొడితే రెచ్చిపోతారా? రెచ్చిపోయే పరిస్థితి లేదు. ఎడ రెచ్చిపోతారు? మీరు వాడుకున్నారు అందరినీ, ప్రతి ఒక్కరిని బట్టలు ఇప్పేసారు వాడుకొని. మీ ఉద్యమకారులను వాడుకున్నారు. ఈటల రాజేందర్, సంతోష్ రెడ్డి గారిని ఇట్లా లిస్టు చెప్పుకుంటూ పోతుంది. మీరు చేసిన ఘనకార్యమేంద్రాబాయ్ వాడుకున్నారు. 200% చెప్తా. ఇప్పుడు మళ్ళీ అదే నేను కార్యకర్తలకు ఏమైనా ఏం వీక్నవు నన్ను ఉన్నప్పుడు వీకలే 10 గంటలు ఇప్పుడు వీక్ కావు. నమ్ముతారా ఇల్లు? ఇక నమ్మితే మొత్తం ఎక్కడిదక్కడ ఇదైతుండే. అరే గోమారం ఇష్యూను అంత పెద్ద ఇష్యూ చేసే అవసరమా? ఎక్కడ పోతుంది? ఇప్పుడు గాంధీ గారు ఉంది ఎగ్జాంపుల్. గాంధీ గారు ఒట్టేసి చెప్తున్నా, నేను కొందరున్నారు ఎమ్మెల్యేలు, నేను ఆ పార్టీలోనే ఉండే బీఆర్ఎస్ పార్టీలో జీహెచ్ఎంసీ ప్రెసిడెంట్. ఆ టైంలో వీళ్ళందరూ జాయిన్ అయ్యారు. కొందరు పైసలు తీసుకోలే, దాంట్లో నాన్ కరప్ట్ డబ్బులు తీసుకోకుండా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయింది ఆ రోజు గాంధీ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కొందరికి మంత్రులు ఇచ్చిండ్రు, మీరు పార్టీ మారంగానే డబ్బులు ఇచ్చిండ్రు. ఇక్కడ డబ్బులు ఇవ్వలేము.